హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఢిల్లీ ఎలక్షన్స్ సంబంధించి ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయినాయి రాత్రి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడాను బీజేపీకి ఫేవర్గానే ఉన్నాయి. ఒక్క మ్యాట్రిక్స్ సంస్థ మాత్రమే 50-50, అది కూడాను ఎవరికి ఫేవర్ చేయట్లేదు, ఎవరికి ఫేవర్గా ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేదు. బట్ ఓవరాల్గా చూస్తే 9 out of 8 ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఏం చేసినాయి అంటే అన్నీ బీజేపీకి అనుకూలంగానే ఇచ్చినాయి. మెజారిటీ ఆఫ్ సంస్థలు, మరీ కొన్ని సంస్థలు అయితే ఆప్కి 18 నుంచి 20 సీట్ల కంటే రావు అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినాయి. అయితే అదేవిధంగా కనుక ట్రెండ్ శనివారం కౌంటింగ్లో కనుక అదేవిధంగా ట్రెండ్ ఉంటే మన మండే మన స్టాక్ మార్కెట్స్ మాత్రము చాలా పాజిటివ్గా ట్రిగ్గర్ అవుతుంది. దాంతోపాటుగా మనకి రేపు ఆర్బీఐ పాలసీ అవుట్కమ్ ఉంది కదా, 7th of February ఆర్బీఐ పాలసీ అవుట్కమ్ ఉంది. దాంట్లో కనుక రేట్ కట్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే 25 basis points రేట్ కట్ ఉంటుంది అని చెప్పేసి అందరూ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే సర్ప్రైజ్ చేస్తూ 50 basis points ఇచ్చారనుకోండి, ఇది చాలా రోజుల తర్వాత మన ఆర్బీఐ నుంచి వస్తున్న రేట్ కట్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ రేపు ఏం జరుగుతుందనేది ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ అవుట్కమ్లో మనకి తెలుస్తుంది. వాళ్ళు 25 basis points కట్టిస్తారా, 50 basis points కట్టిస్తారా, లేదంటే అసలేమీ తీసుకోకుండా రేట్ కట్టే తీసుకోకుండా వేరే ఏదన్నా పాలసీలో రీఫార్మ్స్ తీసుకొని వస్తారా, ఇవన్నీ మనం రేపు మానిటరీ పాలసీ అవుట్కమ్ మీటింగ్లో మనం గమనించాల్సి ఉంటుంది. అయితే రేపు మార్కెట్స్ మాత్రము కంప్లీట్గా వాలటైల్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా విక్స్ కూడాను కొద్దిగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈరోజు ఈవినింగే విక్స్ లైట్గా ఇంక్రీజ్ అయింది. రేపు కూడాను విక్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. రేపు మార్నింగ్ అవర్స్లో బాగా వాలటైల్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేటప్పటికి అవుట్కమ్ వస్తుంది కాబట్టి మార్కెట్స్ ఒక డైరెక్షన్ తీసుకోవచ్చు. దాంతోపాటుగా ఆర్బీఐ కనుక పాజిటివ్గా రెస్పాండ్ అయితే ఎట్లాగూ మన పాజిటివ్ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి కాబట్టి మార్కెట్ అప్ సైడ్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. కాకపోతే మండే మార్నింగ్ మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. బెటర్ మనం పొజిషన్స్ని ఫ్రైడే ఈవినింగే క్లోజ్ చేసుకొని మండే మార్నింగ్కి ఎంటర్ అవ్వడం బెటర్. ఎందుకంటే ఎప్పుడు పోల్స్కి సంబంధించి ఎలక్షన్ రిజల్ట్స్కి సంబంధించి మనం ఛాన్స్ తీసుకోకూడదు. ఒకవేళ మనకు ఆపోజిట్గా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయో దానికి ఆపోజిట్గా కనుక రిజల్ట్స్ వస్తే కంప్లీట్గా మార్కెట్స్ నెగిటివ్గా తీసుకొని మళ్ళీ ఒకసారి 23,300 కానీ 23,250 లెవెల్స్ కానీ ఒకసారి డ్రాప్ అవ్వచ్చు. అంటే 300 to 350 పాయింట్స్ ఒకసారి క్విక్ డ్రాప్ అనేది చూస్తాం మనం. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఏదన్నా పొజిషన్స్ క్యారీ చేసుకోవాలి అనుకుంటే దాన్ని బేస్ చేసుకొని నా సజెషన్ అయితే బెటర్ అవాయిడ్ క్యారింగ్ ద పొజిషన్ ఫర్ మండే. సెన్సెక్స్ 213 పాయింట్ల నష్టంతో 78,058 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 92 పాయింట్ల నష్టంతో 23,603 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు స్ట్రాంగ్గా 39 పాయింట్ల లాభంతో 50,382 దగ్గర ఈరోజు స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. ఈరోజు అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది, 1:1 రేషియోలో ఉన్నట్టు అనుకోవాలా. ఈరోజు పాజిటివ్గా మూవ్ అయిన స్టాక్స్ చూస్తే సిప్లా 2.5% తోటి 1472 దగ్గర క్లోజ్ అయింది. అదానీ పోర్ట్స్ 1.9% లాభంతో 1166 దగ్గర క్లోజ్ అయితే, ఐటీసీ హోటల్స్ ఈరోజు కూడాను స్ట్రాంగ్గా 1.77% లాభంతో 171 దగ్గర క్లోజ్ అయింది. డాక్టర్ రెడ్డీస్ 1% ప్రాఫిట్తో 1240 దగ్గర, హెచ్డిఎఫ్సి లైఫ్ కూడాను ఆల్మోస్ట్ 1% ప్రాఫిట్ తోటి 634 దగ్గర. ఈరోజు నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్ చూస్తే ట్రెంట్ ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది. దానికి అనుగుణంగానే 8% నష్టంతో 55,268 దగ్గర, బీఈఎల్ 3% నష్టంతో 280 దగ్గర, భారతీ ఎయిర్టెల్ 2.3% నష్టంతో 1621 దగ్గర, టైటాన్ 2.2% నష్టంతో 3413 దగ్గర, ఓఎన్జీసీ ఆల్మోస్ట్ 2% నష్టంతో 256 దగ్గర ఈరోజు నష్టంతో క్లోజ్ అయింది. ఓవరాల్గా బ్రాడర్ ఇండిసెస్లో చూస్తే ఎక్కువ రెడ్లోనే మనకు కనబడుతున్నాయి ఇక్కడ. సో నిఫ్టీ మిడ్ క్యాప్ 1.2% నెగిటివ్గా, స్మాల్ క్యాప్ ఈరోజు కొద్దిగా పర్ఫామ్ చేసిందని చెప్పుకోవచ్చు. అంటే మార్నింగ్ కొద్దిగా పాజిటివ్గా మూవ్ అయ్యి
ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేటప్పటికి సెల్లింగ్ ప్రెషర్ తోటి కొద్దిగా లోయర్ సైడ్ మూవ్ అయింది. బట్ 0.3% అనేది నెగ్లిజిబుల్. మీ పోర్ట్ఫోలియోస్ కూడా స్లైట్గా నెగిటివ్గా ఈరోజు మూవ్ అయ్యి ఉండే అవకాశం ఉంది. పిఎస్యూ బ్యాంక్స్ 0.6% నెగిటివ్. నిఫ్టీ ఆటో ఈరోజు 0.8% నష్టంతో క్లోజ్ అయింది. ఎనర్జీ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, ఫార్మా మాత్రం ఈరోజు అవుట్ పర్ఫామ్ చేసింది. ఫార్మా, ఐటీ సో పాజిటివ్గా మూవ్ అయినాయి. బ్యాంక్ నిఫ్టీ స్లైట్గా పాజిటివ్గా మూవ్ అయింది. 39 పాయింట్స్ పాజిటివ్గా మూవ్ అయింది. సో ఓవరాల్గా చూస్తే బ్రాడర్ ఇండిసెస్లో నెగిటివ్ సెంటిమెంటే ఉందని చెప్పుకోవచ్చు. సో ఇండియా విక్స్ కూడాను రేపటికి ప్రిపేర్ అవుతున్నట్టుగా ఉంది. అయితే ఎక్కువ హయ్యర్ సైడ్ మూవ్ అవ్వలేదు కానీ ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పుకోవాలి. 14.11 దగ్గర ఫ్లాట్గా క్లోజ్ అయిందని చెప్పుకోవాలి. మనకి ఈరోజు అదర్ ఫ్యాక్టర్స్ ఏదైనా వరల్డ్ మార్కెట్ నుంచి కానీ అదర్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఉన్నాయని చూస్తే డాలర్ ఇండెక్స్ వచ్చేసేసి 108 బిలోకి వచ్చేసింది. 107.8, 107.9 రేంజ్లో ఈరోజు మార్నింగ్ నుంచి మూవ్ అవుతూ ఉంది. అట్లానే యూఎస్ 10 years బాండ్ ఈల్డ్స్ కూడాను సో 4.6, 4.7% ఉండే యూఎస్ బాండ్ ఈల్డ్స్ 4.4 ఆ రేంజ్లో మూవ్ అవుతూ ఉంది. బ్రెంట్ క్రూడ్ కూడాను ఆల్మోస్ట్ $75 బిలో పర్ బ్యారెల్ ఈరోజు మూవ్ అయింది. డౌ జోన్స్ లాస్ట్ నైట్ డౌ జోన్స్ ఆల్మోస్ట్ 300 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది. 0.7% తోటి పాజిటివ్గా క్లోజ్ అయింది. నాస్డాక్ స్లైట్ పాజిటివ్గా క్లోజ్ అయింది. ఈరోజు మార్నింగ్ కూడాను ఇండిసెస్ ఫీచర్స్ డాక్స్ కానీ అంటే జర్మన్ ఇండెక్స్ కానీ యుఎస్ ఫీచర్స్ కానీ సో ఈరోజు పాజిటివ్గా స్ట్రాంగ్గా మూవ్ అవుతున్నాయి. బట్ మన మార్కెట్స్ మాత్రము ఎక్స్పైరీ మూవ్స్ తోటి ఈరోజు మన మార్కెట్స్ లోయర్ సైడ్ మూవ్ అయినాయి. ఎస్పెషల్లీ నిఫ్టీలో మనకి ఆల్మోస్ట్ 92 పాయింట్స్ నెగిటివ్, అంటే కొద్దిగా 0.6% ఈరోజు నెగిటివ్గా మూవ్ అయింది. అది ప్యూర్ మన ఎక్స్పైరీ మూవ్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అదర్ బ్యాంక్స్ కానీ ఐటీ కానీ ఈరోజు స్ట్రాంగ్గా మూవ్ అయినాయి. బట్ ఇండెక్స్ మాత్రము నిఫ్టీ ఇండెక్స్ మాత్రము ఈరోజు నెగిటివ్ సైడ్ మూవ్ అయింది. మనం నిన్న మొన్న సోషల్ మీడియాలో డీప్ సీక్ గురించను చాట్ జీపీటీ గురించి ఇండియాలో యూజ్ చేయొద్దని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏదో రూల్స్ తీసుకొచ్చిందని చెప్పేసి ఒక న్యూస్ చూస్తూ ఉన్నాము. అయితే ఇది ఎంతవరకు నిజమని మనం ఒకసారి కనుక చూస్తే ఇది జనరల్ పబ్లిక్కి సంబంధించిన బ్యాన్ కాదు. ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ డిఫెన్స్ మినిస్ట్రీ కానీ వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్కి మాత్రమే వాళ్ళు ఇన్స్ట్రక్ట్ చేశారు. చాట్ జీపీటీ ఏఐ కానీ డీప్ సీక్ ఏఐని కానీ మీరు ఆ అఫీషియల్ పర్పస్గా యూజ్ చేయొద్దు అనే ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేయడం జరిగింది. అంతే తప్ప ఇది జనరల్ పబ్లిక్ అప్లికబుల్ అవుతుందని చెప్పేసి ఎటువంటి ఇన్స్ట్రక్షన్ లేదు. మీకు ఒకవేళ అటువంటి ఇన్స్ట్రక్షన్ కనుక వచ్చింది అనుకుంటే మీకు ఈ యాప్స్ కానీ వెబ్సైట్లో కానీ మీకు అవైలబిలిటీలో ఉండవు ఇండియన్ టెరిటరీలో. మీరు ఒకసారి టిక్టాక్ను అబ్జర్వ్ చేస్తే టిక్టాక్ కూడా ఒకసారి బ్యాన్ అయిన తర్వాత మీరు టిక్టాక్ యూజ్ చేయడానికి అది యాక్సెసిబిలిటీ లేదు. అట్లానే అదే రీతిలో డీప్ సీక్ కానీ చాట్ జీపీటీ కానీ బ్యాన్ చేస్తారు ఇండియన్ గవర్నమెంట్ కంప్లీట్గా బ్యాన్ చేయాలనుకుంటే. అయితే తైవాన్ అండ్ అదర్ కంట్రీస్ ఆల్రెడీ బ్యాన్ చేశారు. వాళ్ళ కంట్రీస్లో యూజ్ చేయకుండా వాళ్ళ చాట్ జీపీటీని కానీ డీప్ సీక్ని కానీ, చాట్ జీపీటీని కాదనుకుంటాను, డీప్ సీక్ని బ్యాన్ చేసినట్టున్నారు తైవాన్లో ఎస్పెషల్లీ. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ డేటా ఏదో చైనా సర్వర్స్లో స్టోర్ అవుతుంది. ఆ చైనా సర్వర్స్లో స్టోర్ అవ్వడం అనేది వాళ్ళు అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లేదని చెప్పేసి ఉద్దేశం మీద వాళ్ళు తైవాన్లో డీప్ సీక్ని బ్యాన్ చేయడం జరిగింది. ఓకే, సో అంతే తప్ప మన జనరల్ పబ్లిక్ యూసేజ్కి సంబంధించి మాత్రం ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లేవు. మనం ఎఫ్ఐఐ యాక్టివిటీ కానీ గమనిస్తే జాన్యువరిలో రిలెంట్లెస్గా ఆల్మోస్ట్ 87,000 crores సెల్ చేసిన ఎఫ్ఐఐస్ అది ఫిబ్రవరిలో కూడా కంటిన్యూ చేశారు. సో కాకపోతే ఫిబ్రవరి 4వ తారీఖు సో ఆ ఒక్కరోజు మాత్రము వాళ్ళు 809 crores బై చేయడం జరిగింది. కానీ బట్ మన అగైన్ బ్యాక్ టు నార్మల్ ఫిబ్రవరి 5th నిన్న 1,683 కోట్లు మరలా సెల్ చేశారు. సో ఓవరాల్గా వాళ్ళ యాక్టివిటీ చూస్తే డే ఆన్ డే సో ఎవ్రీడే వాళ్ళు సెల్ సైడే ఉన్నారు. మనం మంత్ వైజ్ కనుక చూస్తే సో మంత్లీ చూస్తే ఫిబ్రవరిలో ఆల్రెడీ
6,159 crores ఆల్రెడీ సెల్ చేశారు టిల్ ఎస్టర్డే. సో జనవరిలో 87,375 crores, డిసెంబర్లో జస్ట్ 16,000. అందుకే కొద్దిగా మార్కెట్స్ స్టెబిలైజ్ అయినట్టు కనపడ్డాయి, కానీ మళ్ళీ జనవరిలో అగైన్ బ్యాక్ టు హెవీ సెల్లింగ్. సో దాంతో మళ్ళీ మార్కెట్స్ మొత్తం ఒకసారి అతలకుతలం అయిపోయినాయి జనవరి మంత్లో మనం చూస్తే కనుక. వాళ్ళు అక్టోబర్లో ఏదైతే స్టార్ట్ చేశారో సెల్లింగ్, హెవీ సెల్లింగ్, సో 1,14,000 crores తోటి ఏదైతే సెల్లింగ్ స్టార్ట్ చేశారో అక్టోబర్లో, మన మార్కెట్స్ 52 హైలో ఉన్నప్పుడు వాళ్ళు సెల్లింగ్, విపరీతమైన సెల్లింగ్తో అటాక్ చేశారు కదా. సో అక్కడి నుంచి చూస్తే ఆల్మోస్ట్, సో అప్రాక్సిమేట్గా చూస్తే 2,80,000 crores వర్త్ ఆఫ్ షేర్స్ వాళ్ళు ఇండియన్ మార్కెట్స్ నుంచి సెల్ చేశారు. సో ఇది ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుంది అనేది మనము అబ్జర్వ్ చేయాల్సి ఉంది. ఇది కంటిన్యూ అవుతుంటే కనుక వాళ్ళు ఆర్బీఐ పాలసీకి కానీ లేదా బడ్జెట్ కూడా వాళ్ళు ఆపలేదు. బడ్జెట్ తర్వాత కూడాను సెల్ చేస్తూనే ఉన్నారు. బడ్జెట్ ఫిబ్రవరి 1వ తారీఖు అయిపోయిన తర్వాత ఈ ఫిబ్రవరి మంత్లోనే ఆల్మోస్ట్ 6,100 crores సెల్ చేశారు. మరి ఈరోజు ఎంత సెల్ ఫిగర్ ఉంటుందో తెలియదు, బట్ ఓవరాల్గా వాళ్ళు కంప్లీట్గా సెల్ సైడ్ ఏముంటూ వస్తున్నారు. సో ఇది మన మార్కెట్ని హర్ట్ చేస్తూ ఉంది. సో మన మార్కెట్ ఎంత అప్ సైడ్ రావాలని ప్రయత్నం చేసినా కూడాను, అదే మీరు ఫిబ్రవరి 4th కనుక చూస్తే వాళ్ళు ఒక్కరోజు బై సైడ్ మారినందుకే మన మార్కెట్స్ ఒక జంప్ తీసుకున్నాయి, మంచి పాజిటివ్ మూవ్ వచ్చేసేసింది మార్కెట్స్లో. సో అది ఎఫ్ఐఐస్ సెల్లింగ్ అనేది ఇంటెన్సిఫై అయితే మన మార్కెట్స్ ఎంత సివియర్ పెయిన్ ఫీల్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మనకి స్టాక్స్కి సంబంధించి ఒక 2 ఇంపార్టెంట్ కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేసినాయి. అట్లానే ఒక కంపెనీ నుంచి ఒక పాజిటివ్ కాన్ కాల్, అంటే ఒక కాన్ కాల్ డీటెయిల్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం. ఒకటి ట్రెంట్. సో ట్రెంట్ వచ్చి ఈరోజు రిజల్ట్స్ పోస్ట్ చేసింది. రెవెన్యూ 4,535 కోట్లతోటి రెవెన్యూ పోస్ట్ చేస్తే, ప్యాట్ 469 crores, ఎబిటా 838 crores. సో మార్జిన్ మోర్ ఆర్ లెస్ సేమ్ లెవెల్స్లో మెయింటైన్ చేశారు. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూస్తే రెవెన్యూ స్లైట్ మిస్ అయింది. సో రెవెన్యూ లెవెల్స్ వచ్చేటప్పటికి ట్రెంట్ది స్లైట్గా మిస్ అయింది. అందుకనే రీసెంట్గా మనకి ట్రెంట్లో మంచి ఫ్లక్చువేషన్స్ చూస్తూ ఉన్నాము, డౌన్ సైడ్ మూవ్ అవుతూ వస్తూ ఉంది. అట్లానే ప్యాట్ కూడాను బిలో ఎక్స్పెక్టేషన్స్. సో ప్యాట్ కూడాను మంచి డిప్ వచ్చింది. అట్లానే ఎబిటా కూడా మిస్ అయింది, మార్జిన్స్ మిస్ అయింది. ఓవరాల్గా చూస్తే పర్ఫార్మెన్స్ వచ్చేసేసి సో కాస్త నెగిటివ్ పర్ఫార్మెన్స్, అంత పాజిటివ్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. సో అట్లానే మనం ఎంఆర్ఎఫ్ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. ఎంఆర్ఎఫ్ కూడాను చూస్తే ప్యాట్ కానీ రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ ఉంది, 13.6 points పర్సంటేజ్ రెవెన్యూ ఇంప్రూవ్మెంట్ ఉంది. బట్ ప్యాట్ మాత్రము కంప్లీట్గా మిస్ అయింది, 38.1% డౌన్ టిక్ చూస్తుంది. ఎబిటా 20.9% డౌన్ టిక్ వస్తే, ఎబిటా మార్జిన్ 519 basis points డౌన్ టిక్ వచ్చింది. సో ఇది కూడాను మార్కెట్కి నెగిటివ్ సెంటిమెంటే, అంటే ఎంఆర్ఎఫ్ రిజల్ట్స్ కూడాను నెగిటివ్గానే వచ్చినాయి. అట్లానే మనకు ఒక కాన్ కాల్ రిజల్ట్స్ సిఎన్బిసి టీవీ 18లో వచ్చింది. అదేంటంటే వెల్స్పన్ కార్ప్. సో వాళ్ళు కాన్ కాల్లో ఏం చెప్తున్నారంటే, కరెంట్ ఆర్డర్ బుక్ మోర్ దాన్ 15,000 crores వర్త్ ఆఫ్ కరెంట్ ఆర్డర్ బుక్ వాళ్ళ దగ్గర ఉందని, అట్లానే నెక్స్ట్ 2 to 3 years కూడాను డిమాండ్ చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వెల్స్పన్ కార్ప్కి డిమాండ్ అనేది కంప్లీట్గా 2 to 3 years వరకు స్ట్రాంగ్గా ఉంటుందని, అట్లానే వాళ్ళ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో యుఎస్ ప్లాంట్ కంప్లీట్గా 6 to 7 quarters వరకు బుక్ అయిందని, అంటే వాళ్ళు ప్లాంట్ కంప్లీట్గా ఆక్యుపై అవుతుంది, 6 to 7 quarters వరకు ఆక్యుపై అవుతుంది. అంటే వాళ్ళ కాన్ కాల్ మనం ఏమర్థం చేసుకోవాలంటే, నెక్స్ట్ 4 to 5 quarters వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ప్లాస్టిక్ పైప్స్ వాళ్ళ టార్గెటింగ్ వచ్చేసేసి 5 to 6% మార్కెట్ షేర్ని టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. వెల్స్పన్ కార్ప్ వచ్చేసేసి ప్లాస్టిక్ పైప్స్ అది ఇచ్చేస్తారు కదా, సో అది కూడాను వాళ్ళు పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో వీటన్నిటి దృష్ట్యా వెల్స్పన్ కార్ప్కి కొద్దిగా హయ్యర్ రేటింగ్ ఇచ్చే అవకాశం ఉంది. మనకి డ్యూరింగ్ మార్కెట్ అవర్స్లో ఎస్బీఐ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఓవరాల్గా ఎస్బీఐ రిజల్ట్స్ పోస్ట్ చేసిన దాన్ని బట్టి చూస్తే న్యూట్రల్ టు నెగిటివ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎన్ఐఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చేసేసి ఇన్లైన్ ఉంది, బట్ పీపీఓపి ప్రీ ప్రొవిజనింగ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ వచ్చేసేసి బిలో ఎక్స్పెక్టేషన్స్ ఉంది. మామూలుగా ప్రీ ప్రొవిజనింగ్స్ ఏదైతే చేస్తారో దానికి ముందు
మనం ప్రాఫిట్ ఎంత అనేది చూస్తే సో డిప్ అయింది. ప్యాట్ మాత్రము అబోవ్ ఎక్స్పెక్టేషన్స్ లెవెల్స్ వచ్చింది. అడ్వాన్సెస్ ఏదైతే అడ్వాన్సెస్ వాళ్ళకి వస్తాయో ఎనీ బ్యాంకింగ్కి అడ్వాన్సెస్ అనేది ఇంపార్టెంట్, అది ఇన్లైన్ ఉంది. డిపాజిట్స్ కూడాను అది కూడా ఇన్లైన్ ఉంది. సో ఓవరాల్గా ఎస్బీఐ రిజల్ట్స్ చూస్తే కనుక అంటే అంత పాజిటివ్గా లేదు, అట్లాగని అంత విపరీతమైన నెగిటివ్గా లేదు. సో ఎందుకంటే వీళ్ళు ప్యాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసేసి పాజిటివ్లో పోస్ట్ చేశారు. ఇది కొద్దిగా సో పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. పైగా ప్రావిజన్స్ వచ్చేసేసి 911 crores వర్సెస్ 4,506 crores, అంటే 80% డౌన్ అయింది. ప్రావిజన్స్ అనేది తక్కువ ఇచ్చేశారు, అయినా కూడా పీపీఓపి బిలో ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది. అంటే ఇంత తక్కువ ప్రావిజన్స్ అలొకేట్ చేసినప్పటికీ కూడాను ప్రాఫిట్ అనేది తగ్గింది. సో ఈ ప్రాఫిట్ తగ్గడం అనేది మార్కెట్కి అంత అప్రిషియేట్ చేయలేదు. సో రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత ఇది ఆల్మోస్ట్ 2% డౌన్ అయింది. బట్ అదర్ బ్యాంక్స్ మాత్రము పాజిటివ్గా మూవ్ అయినాయి. సో బ్యాంకింగ్ సెక్టార్స్ కొద్దిగా స్లైట్ పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అయింది, కానీ బట్ ఓవరాల్గా ఎస్బీఐ రిజల్ట్స్ మాత్రము అంత పాజిటివ్గా లేవనే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం ఏ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తున్నామో ఈరోజు మార్కెట్లో ఎక్కడ మూవ్ అయినాయి, సో మనం రేపటికి ఏ లెవెల్స్ అబ్జర్వ్ చేయాలనేది ఒకసారి చార్ట్స్ చూస్తూ మనం రీడ్ చేద్దాం. సో ఈరోజు నిఫ్టీ 23,770 దగ్గర సో ఓపెన్ అయినప్పటికీ ఓపెన్ హైలో ఓపెన్ అయినా అక్కడి నుంచి కంటిన్యూస్గా స్లైడ్ అవుతూ వచ్చేసేసి 23,550 లెవెల్స్లో ఒకసారి సపోర్ట్ తీసుకుంది. సపోర్ట్ తీసుకొని ఫైనల్గా క్లోజింగ్ వచ్చేటప్పటికి 23,600 లెవెల్స్లో క్లోజ్ అయింది. రేపటికి అంటే రేపు మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీ రిపోర్ట్ వస్తుంది కదా 10:30 లెవెల్స్లో, ఆ టైంలో కొద్దిగా వాలటిలిటీగా మూవ్ అవచ్చు. బట్ ఆ తర్వాత తీసుకునే డైరెక్షన్ అనేది మనకి ఇంపార్టెంట్. సో ఆ తర్వాత తీసుకునే డైరెక్షన్ కనుక మనం పాజిటివ్గా ఉంటే మనం 23,800 లెవెల్స్, సో మీరు ఆర్బీఐ మానిటరీ పాలసీ అవుట్కమ్ కనుక మీరు అబ్జర్వ్ చేసి డెసిషన్ తీసుకునే పని కనుక అయితే 23,600 లెవెల్స్లో, అంటే మార్నింగ్ అవర్స్లో, మార్నింగ్ 10:30 అంటే ఆల్మోస్ట్ 1 hour నుంచి 1 hour 15 minutes వరకు బాగా హై లో ఫామ్ చేస్తూ ఉంటుంది. ఒకసారి మనకి మానిటరీ పాలసీ అవుట్ అయిన తర్వాత మనకి డైరెక్షన్ తీసుకుంటుంది. డైరెక్షన్ తీసుకుని అప్ సైడ్ మూవ్ అయితే 23,800 సైడ్ మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్, ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,800. అది కనుక డెసిసివ్గా క్రాస్ చేసి ఏదైనా పాజిటివ్గా 25 basis points కాకుండా 50 basis points కనుక అవుట్కమ్ ఉంటే మనకి 23,900 లెవెల్స్ కూడాను, లేదంటే 24,000 వరకు కూడాను మూవ్ అయ్యే అవకాశం ఉంది. అదే పాజిటివ్గా లేకుండా ఏదైనా మనకి 25 basis points కూడాను మనకి కట్ ఇవ్వలేదు అనుకోండి ఆర్బీఐ నుంచి, అప్పుడు ఒకసారిగా మనకి 200 to 250 పాయింట్స్ అంటే 23,350 వరకు డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో రేపు మీరు ట్రేడ్స్ తీసుకోవాలి అంటే 10:30 వరకు వెయిట్ చేసి అవుట్కమ్ చూసిన తర్వాత మాత్రమే మీరు ట్రేడ్స్ తీసుకోవడం మంచిది. సో ఈ రోజు ఓవరాల్గా నిఫ్టీలో మాత్రము నెగిటివ్ ట్రేడ్ జరిగింది. అట్లానే బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూస్తే సో ఈ రోజు అంతా కంప్లీట్ గా పాజిటివ్ గా మూవ్ అవుతూ వచ్చింది. సో ఈ రోజు కంప్లీట్ గా నిఫ్టీ కంటే ఆపోజిట్ గా నిఫ్టీని అవుట్ పర్ఫార్మ్ చేస్తూ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ గా మూవ్ అయింది. సో రోజంతా కూడాను పాజిటివ్ గా మూవ్ అవుతూ వచ్చింది. సో ఓపెనింగ్ హైలో ఓపెన్ అయినప్పుడు కూడాను నెక్స్ట్ డే అంతా ఆ తర్వాత అంతా పాజిటివ్ గా మూవ్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 50,600, 50,380 దగ్గర క్లోజ్ అయింది కదా. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 220 పాయింట్స్ అబోవ్ లో ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా పాజిటివ్ మనం అనుకున్నట్టు కనుక ఆర్బీఐ నుంచి కనుక పాజిటివ్ ఇండికేషన్స్ ఏదైనా వస్తే 25 basis points కాకుండా 50 basis points ఏదైనా మనకి పాజిటివ్ అవుట్కమ్ కనుక వస్తే ఏకదం మనకి 1000 points మూవ్ అయినా ఆశ్చర్యపోకర్లేదు. బ్యాంక్ నిఫ్టీ చాలా రోజుల నుంచి అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. సో ఒక్కసారి షార్ట్ కవరింగ్ కనుక జరిగితే, సో మార్కెట్లో చాలా షార్ట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎఫ్ఐఎస్ నుంచి 89% షార్ట్స్ ఉన్నాయి. సో ఏదైనా షార్ట్ కవరింగ్ కనుక స్టార్ట్ అయితే 50,600 పైన షార్ట్ కవరింగ్ కనుక స్టార్ట్ అయితే 51,000 దాటి 51,500 వరకు కూడాను మూవ్ అవ్వచ్చు.
అదే నెగిటివ్ అవుట్కమ్ కనుక ఉంటే సో మరలా ఒకసారి 49,350 లెవెల్స్ అనేది టచ్ చేయొచ్చు. రేపు మీరు మనం ఇందాక అనుకున్నట్టుగా ట్రేడ్స్ తీసుకోవాలనుకుంటే 10 గంటల 30 నిమిషాల తర్వాత మాత్రమే, అంటే ఆర్బీఐ అవుట్కమ్ తర్వాత మాత్రమే మీరు ట్రేడ్స్ తీసుకోండి. ప్లస్ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మండే మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పటికి మనకి ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ అనేది అవుట్ అవుతాయి. సాటర్డే మనకి రిజల్ట్స్ అవుట్కమ్ ఉంది కదా, సో ఢిల్లీ రిజల్ట్స్ అనేవి సాటర్డే అవుట్ వస్తుంది. సో మండే మార్నింగ్ వచ్చేసేసి దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ ని బేస్ చేసుకొని అదే లెవెల్లో కనుక, అంటే బీజేపీ కనుక గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితేనేమో అది మార్కెట్కి పాజిటివ్. అదే ఆప్ కనుక గవర్నమెంట్ ఫామ్ చేయగలిగితే అది మార్కెట్ స్లైట్ నెగిటివ్ గా తీసుకునే అవకాశం ఉంది. ఓకే, సో దాన్ని అబ్జర్వ్ చేయండి. సో నా అంచనా ప్రకారము ఆప్ అంత తేలిగ్గా ఓడిపోదు అనేది నేను అనుకుంటున్నాను. ఎగ్జిట్ పోల్స్, అన్ని ఎగ్జిట్ పోల్స్ ఆప్కి వ్యతిరేకంగా వచ్చినా కూడాను అంత ఈజీగా గివప్ అవ్వదు అని అనుకుంటున్నాను నేను. చూద్దాం రేపు మండే ఏం జరుగుతుందో చూద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఈరోజు వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.